కర్నూలు మండలం గార్గీపురం చెరువులో 3 శవాలు తేలియాడుతూ లభ్యమయ్యాయి. కర్నూలు నగరంలోని నగరవనం చెరువులో 2 మృతదేహాలు ఒడ్డుకు వచ్చాయి. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతదేహాలు మహిళలకు చెందినవా లేక హిజ్రాలకు చెందినవా అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా చంపి అందులో వేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక్కడ గార్గీపురం చెరువులో 2 మహిళల మృతదేహాలు తేలుతూ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మేము ఇక్కడికి రెస్పై పోలీస్ సిబ్బంది వచ్చాము. అలాగే రెవెన్యూ ఆఫీసర్స్ అయినటువంటి తలాలను కూడా తీసుకుని మృతదేహాలు 2 మేము వచ్చేటప్పటికి నీళ్ళలో బోర్లా పడి తేలుతూ ఉన్నాయి. వాటిని బయటికి తీయించడం అనేటువంటిది జరిగింది. అయితే ఎక్కడ వాళ్ళకి సంబంధించి మనకి ఎక్స్టర్నల్గా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇంజరీస్ అనేటువంటిది ఎక్కడ ఏం లేదు. అది ప్రమాదవశాత్తు సూసైడ్ అనేటువంటిది మళ్ళీ ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చారు. దాదాపు సరౌండింగ్ విలేజెస్కి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. దీనికి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం లుకౌట్ నోటీసు గ్రూప్లో వాట్సాప్లో కావచ్చు లేదా టీవీలో ప్రెస్ మీట్ కావచ్చు అందరికీ కూడా ఇచ్చేసి